పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, టీవీకే పార్టీల మధ్య పొత్తు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ టీవీకే విజయ్కు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్లుగా సమాచారం. 80 సీట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది బీజేపీ. అయితే సీఎం పదవిపై విజయ్ దృష్టి పెట్టారనే టాక్ కూడా నడుస్తున్నాయి. రెండు పార్టీల మధ్య తుది దశకు చేరుకున్నాయి చర్చల సందర్భంగా. సో మొత్తం మీద ఈ పొత్తు ఉండేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ బీజేపీతో టీవీకే పార్టీ పొత్తు ఉంటే సో ముఖ్యమంత్రి పీఠం కాకుండా డిప్యూటీ సీఎం పదవి కోసం పూర్తి స్థాయిలో విజయ్ ఒప్పుకుంటారా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు రకరకాల ఊహాగానాల మధ్య సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, మొత్తం మీద తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో సో టీవీకే బీజేపీ మధ్య పొత్తు ఉండబోతుందా? సో ఈ తుది దశ చర్చలు ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయి? ఇదే ప్రధానమైనటువంటి పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఎలా చూడాలంటారు? హాట్గా పొలిటికల్ వార్ నడుస్తూ ఉంది. పొలిటికల్ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు, సో ఎవరిని కలుపుకొని పోవాలి, ఎవరిని బయటికి నెట్టేసి మనం అధికార దిశగా పోవాలనేది కూడా ప్రధానంగా తమిళనాడులో సమీకరణలు మారుతూ ఉన్నాయి. రాజకీయ పరిణామాలన్నీ కూడా మారుతూ ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 6 నెలల నుంచి కూడా స్టాలిన్ పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. స్టాలిన్ మహిళలకు సంబంధించినటువంటి కొన్ని పథకాలు తీసుకొస్తా ఉన్నాడు. ఎట్లయినా మరొకసారి నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన గట్టి పట్టుగా కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు టీవీకే విజయ్ కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇటు దేశవ్యాప్తంగా కూడా తమిళనాడులో ఒక రాజకీయ పార్టీని పెట్టి ఆయన కూడా దేశవ్యాప్తంగా కూడా విజయ్ వైపు అటు తమిళనాడు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా కూడా అటు తమిళనాడు వైపు చూసే విధంగా కూడా ఆయన చర్యలన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి టీవీకే విజయ్ మరి ముఖ్యమంత్రిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను, 234 సీట్లకు గాను నేను సపరేట్గా పోటీ చేస్తాను అని గతంలో చెప్పారు. నేరుగా నేను పోటీ చేస్తాను, నేను ముఖ్యమంత్రి పదవికే పోటీ చేస్తానంటూ కూడా ఆయన గతంలో చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా ప్రస్తుతానికి ఈ ఏదైతే ఎన్డీఏ కూటమి మరి కొంత వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. వ్యూహాత్మకంగా ప్రణాళిక సిద్ధం చేసి ఈసారి ఎట్లయితే మరి బీజేపీ కూటమి బీజేపీ త్రూ అధికారంలోకి రావాలనేది ఒక స్పష్టత కనబడుతూ ఉంది. విజయ్ని కలుపుకొని పోవాలి అనేది మరి వాళ్ళు సిద్ధమైనట్లు తెలుస్తూ ఉంది. దాదాపు 234 సీట్లలో మరి 80 సీట్లు ఆయనకిచ్చి మిగతా ఆయనకు 80 సీట్లతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చి మరి ఇదంతా తతంగా నడిపి ఇటు అధికారంలోకి రావాలని బీజేపీ ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, ఏపీకి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో కూడా అటు రాయబారం నడిపినట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఏదైతే విజయ్కి కానీ పవన్ కళ్యాణ్కి కానీ వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, సినీ వర్గాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం కావచ్చు, ఇదంతా కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. పలుమార్లు మరి ఇద్దరు కూడా కలిసి మాట్లాడిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు అటు అమిత్ షా హుకుం జారీ చేశారు. మొత్తం కూడా విజయ్ని మరి బీజేపీతో కలిసి వెళ్ళాలి అని మరి ఆదేశించినట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా విజయ్తో పలుమార్లు మాట్లాడినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు ఓకే అయ్యింది అనేది కూడా కొంతవరకు సమాచారం అయితే వస్తుంది. దాంతోపాటుగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దేవేందర్ ఫర్నాండేస్కు కూడా కీలక పదవి అప్పచెప్పారు. కీలకంగా విజయ్ని కొంత సంతృప్తి పరిచి విజయ్ని ఎన్డీఏలోకి రావాలి, ఎన్డీఏకి ఏదైతే ఆఫర్ చేస్తుందో 80 సీట్లు, ఆ 80 సీట్లు తీసుకొని ఇటు డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా తీసుకొని మాకు సహకరించాలి అంటూ కూడా ఇటు బీజేపీ వ్యూహాత్మకంగా రచనలు చేస్తుంది, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది అనేది ఖచ్చితంగా కనబడుతూ ఉంది. ఒకవేళ విజయ్ కనుక పొత్తుతో పోతే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి అనేది ఆలోచిస్తున్నాడు అనేది కొంత సమాచారం వస్తుంది. మనం గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఇక్కడ టీడీపీ, పవన్ కళ్యాణ్ జనసేన, ఇటు ఎన్డీఏ, ఇటు బీజేపీ, ఈ 3 పార్టీలు కలిసి
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నిలబెట్టాయి. సో గతంలో మనం పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఆయనకు డిపాజిట్ కూడా రాలేదు, ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి ఉంది. అవన్నీ కూడా మొన్న ఏదైతే మీటింగ్లో కొంత విజయ్ పవన్ కళ్యాణ్ కలిసిన మీటింగ్లో కూడా మరి వీళ్ళు డిస్కస్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ పొత్తు చేసుకున్నారో ఈ ఓటమిల తర్వాత ఏపీలో ఓటమి చవి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ పలుమార్లు రెండు సార్లు 3 సార్లు పోటీ చేసిన పరిస్థితి ఉంది, ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఆ పొత్తులో భాగంగా ఆయనకి ఇచ్చినటువంటి 21 సీట్లు ఇచ్చారు. దాంట్లో భాగంగా మరి 21 సీట్లకు 21 సీట్లు గెలుచుకున్నారు. కూటమి మంచిగా వర్కౌట్ అయింది. కూటమి కనుక వెళ్తే మనం గట్టిగా పోటీ చేస్తే, కూటమి కలిసికట్టుగా పనిచేస్తే మరి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూశారు. అదే ఫార్ములాని ఇక్కడ తమిళనాడులో కూడా బీజేపీ వ్యవహరించబోతుంది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ విజయ్ని కనుక మరి వాళ్ళ దిక్కు తిప్పుకుంటే వాళ్ళ సామాజిక వర్గం కావచ్చు అదంతా కూడా ఒకవైపు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇటు స్టాలిన్ను కూడా గట్టిగా ఢీకొనే అవకాశం ఉంది. దాంతోపాటు మరి చూడాలి అటు ఓపీఎస్ పార్టీకి సంబంధించినటువంటి పన్నీర్ సెల్వం ఎటుపోతున్నారు అనేది కూడా ప్రస్తుతం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ కీలక పరిణామాలు ఖచ్చితంగా చోటు చేసుకోబోతున్నాయి. కీలకంగా రాజకీయాలు మారనున్నాయి. ఏదైతే ఏపీలో జరిగిందో తమిళనాడులో కూడా ఈసారి అందరూ కలిసి దాదాపు అక్కడ ఉన్నటువంటి అన్నా డిఎంకే కావచ్చు, అలాగే టీవీకే పార్టీ కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక మూకుమ్మడిగా ఏకమై స్టాలిన్ దింపే ప్రయత్నం జరుగుతుంది అనేది ఖచ్చితంగా స్పష్టంగా కనబడతా ఉంది. దానికి కీలక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ అని కూడా చెప్పుకోవచ్చు అని చర్చ జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఇదంతా కూడా నడుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఇప్పటికే స్టాలిన్ ఒకవైపు మరి ఎదురుదాడి దిగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే విజయ్ పైన మరి విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సినీ ఇండస్ట్రీ గ్లామర్, నిజంగా రాజకీయాల్లో గ్లామర్ పనిచేస్తుందా అంటూ కూడా ఆయన నేరుగా విమర్శలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. అటు మరి ముఖ్యంగా ఈ స్పెక్యులేషన్స్ కూడా మరి విజయ్ నిజంగా మరి ఒంటరిగా పోటీ చేస్తాడా, లేదంటే మరి పొత్తులో భాగంగా వెళ్తాడా? గతంలో ఒంటరిగానే నేను పోటీ చేస్తాను, ఎవరితో పొత్తులో వెళ్ళను, ఇటు ఎన్డీఏలోకి వెళ్ళను, అటు ఇండియా కూటమిలోకి వెళ్ళను అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో అదే స్టాండ్లో ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ కూడా వచ్చింది. మరి ఇంకా 21 రోజులు మాత్రమే ఉంది ఎన్నికల ప్రచారానికి. దాదాపు మరి ఏప్రిల్ 23న మరి పోలింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేసినా ఈ 20 రోజుల్లోనే చేయాలి. కాబట్టి మరి చూడాలి ఎలాంటి నిర్ణయాలు విజయ్ తీసుకోబోతున్నాడు. బీజేపీ కూడా ఎలాంటి వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ ప్రణాళిక సిద్ధం చేసి తమిళనాడులో ఎట్లా స్టాలిన్ని ఢీకొనబోతున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా? ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం బీజేపీ టీవీకే పార్టీల మధ్య పొత్తు వార్తలు కూడా ఇప్పటికే చక్కలు కొడుతున్నటువంటి నేపథ్యంలో పొత్తులో భాగంగానే బీజేపీ టీవీకే విజయ్కు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్లుగా సమాచారం. అయితే 80 సీట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది బీజేపీ. అయితే ముఖ్యమంత్రి పీఠం పైన పూర్తి స్థాయిలో విజయ్ దృష్టి పెట్టారనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే రెండు పార్టీల మధ్య తుది దశకు మాత్రం చర్చలు వచ్చినటువంటి పరిస్థితి. ఒకవేళ పొత్తు నిజమైతే టీవీకేతో కలిసి బీజేపీ పూర్తి స్థాయిలో ఇప్పటికే అన్నా డిఎంకేతో భాగస్వామిగా ఉంది. కాబట్టి సో తమిళనాడు రాజకీయం మరింత రసవత్తరంగా మారేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఇలాంటి పొత్తుల అంశం మరీ ముఖ్యంగా బీజేపీతో మాకు సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలు ఉన్నాయి కాబట్టి మేము పొత్తులు పెట్టుకునేటువంటి అవకాశమే లేదు అనేది మాత్రం విజయ్ పదే చెప్తున్నటువంటి మాట. కానీ ఇప్పుడు ఇంకా చర్చల దశలోనే ఉంది. ఎన్నికలు జరిగేటువంటి నోటిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో వచ్చేసినటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ దశలో విజయ్ని మాత్రం ఎన్డీఏలో భాగస్వామిగా చేసుకోవాలనేది మాత్రం బీజేపీ వ్యూహాత్మకంగా తమిళనాడులో అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూడాలి, సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి విజయ్ పూర్తి స్థాయిలో మాత్రం ఎన్డీఏలో చేరుతారా? సో 80 సీట్లతో పాటుగా డిప్యూటీ సీఎం అనేటువంటి కీలకమైనటువంటి చర్చలు సత్ఫలితాలు ఇస్తాయా? ఒకవేళ ఈ మొత్తం ఒక కూటమిగా ఫామ్ అయితే ఇప్పటికే అన్ని సర్వేలు చెప్తున్నట్లుగా డిఎంకేకి ప్రతికూల ఫలితాలు ఈ 1-1.5 నెలల్లో సాధ్యమవుతాయా అనేటువంటి ఊహాగానాలు మొత్తానికి కూడా ఈ పొత్తు ఖరారైన తర్వాత పులి స్టాప్ పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.